వెల్కమ్ టు సిటీ 9 న్యూస్. ఏలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య. ఏలూరు నియోజకవర్గ ప్రజలకు బడేటి అంటేనే భరోసా. ఈ భరోసా కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి అందించే విధంగా ఆయన పొద్దున 6 గంటల నుంచి పడుకునేంత వరకు ప్రతి ఒక్కరి సమస్యలు వింటూ ప్రతి ఒక్కరిని ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన సాయపడే విధంగా ఆయన కార్యక్రమాలన్నీ మార్నింగ్ నుంచి జరుగుతూ ఉంటాయి. ఈ కార్యక్రమాలన్నింటినీ బుజ్జిగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన కొనసాగించిన ప్రతి ఒక్క పనిని, అదేవిధంగా ఆయన కల్పించిన భరోసాని ఇప్పుడు శాసనసభ్యులు రాధాకృష్ణయ్య గారు కొనసాగిస్తున్నారని చెప్పుకోవాలి. ఆయన చేసిన ప్రతి ఒక్క పనిలో ముందుగా మనం చూసుకుంటే ఈ మధ్యకాలంలో జూట్ మిల్ వ్యవహారంలో జూట్ మిల్ మూసేసిన తర్వాత అనేక మంది కుటుంబాలు అనేక మంది రోడ్డును పడ్డారని చెప్పుకోవాలి. ఆయన ఆ రోడ్డును పడ్డని ప్రతి ఒక్కరిని గుర్తించి ఎవరైతే పేదవారు ఉన్నారో, ఎవరైతే కష్టంగా వారి యొక్క కుటుంబాన్ని గడుపుతున్నారో వారిని గుర్తించి వారికి చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పి వారికి ఏదైతే సూటబుల్ అవుతుందో, ఏదైతే వారు వ్యాపారం చేసుకోగలరో వారిని అడిగి మరీ తెలుసుకొని ఏ నియోజకవర్గంలో ప్రతి ఒక్క కార్యకర్తని వారింటికి పంపించి వ్యాపారం చేసుకునే విధంగా చేశారనే చెప్పుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు చూస్తే మన విజువల్స్లో చూస్తున్నట్టు తోపుడు బళ్ళు వ్యవహారం అయితే రోడ్డు మీద వ్యాపారం చేసుకునే వాళ్ళని చూస్తూ ఉంటాం. కానీ రోడ్డు మీద వ్యాపారస్తులు ఒక బండి కొనుక్కోవాలంటే చాలా వ్యయం వెచ్చించాల్సి వస్తుంది. కానీ ఆ వ్యయం కూడా వెచ్చించకుండా తోపుడు బళ్ళను వాళ్ళకి సుమారు ఒక 100 మందిని గుర్తించి వాళ్ళందరికీ అందజేసి వారందరికీ వ్యాపారం చేసుకొని ఆ వ్యాపారాన్ని అభివృద్ధి చేసి వారి కుటుంబ జీవనాధారాన్ని పోషించే విధంగా ఆయన చేశారంటే ఆయన యొక్క ప్రతి పనిని మనం అభినందించక తప్పదు. ఎవరైతే రోడ్డును పడిన ప్రతి ఒక్కరు ఎవరైతే వ్యాపారం చేసుకోగలరో వారందరినీ గుర్తించి తోపుడు బండ్లను అందించి తోపుడు బండ్లతో వ్యాపారం వేసుకొని వారి యొక్క జీవనాభివృద్ధిని, అలాగే వారి యొక్క జీవన విధానాన్ని మెరుగుపరుచుకునే విధంగా ఆయన చేశారంటే ఆయనకి హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పుకోవాలి. ఇది ఈరోజు స్టోరీ.